ప్రాంక్ చేయబోతున్నాను. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు మండుతున్నట్టుంది ఏదో తేడాగా ఉందేంటి ప్లీజ్ నో 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 సుమా సోడా అవుతా సుమా నువ్వు మనిషివా పశువా తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా? హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే దినేష్ మీద ప్రాంక్ చేయబోతున్నాను. అది జోలోచి ప్రాంక్ అండి. దినేష్ నా మీద ఆల్రెడీ 2 times ప్రాంక్ చేశాడు కదా. సో దినేష్ మీద అయితే ఈరోజు అయితే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఇది ఆర్డర్ చేయలేదు, నేను ఇంకొక ప్రాంక్ అయితే ప్లాన్ చేశాను. బట్ ఇదేంటంటే దినేష్ వాళ్ళ తమ్ముడు అయితే ఆర్డర్ తీసుకొని వచ్చాడు. వదిన అన్న మీ మీద 2 times ప్రాంక్ చేశారు, మీరు ఎందుకు రివెంజ్ ప్రాంక్ చేయకూడదని ఇదైతే తీసుకొని వచ్చి అన్న మీద ప్రాంక్ చేద్దామని చెప్పాడు. యాక్చువల్గా నేను ఏంటంటే ఒక ప్రాంక్ ఆల్రెడీ ట్రై చేశానండి, ఇగ్నోరింగ్ ప్రాంక్. బట్ అది మొత్తం ఫ్లాప్ అయితే అయిపోయింది. దినేష్ ఈజీగా కనుక్కున్నాడు. సో అది మొత్తం ఏం వర్కౌట్ అవ్వలేదు, అందుకే అది అప్లోడ్ కూడా చేయలేదు. నేను చూడాలి మరి ఈ వీడియో ఎలా వస్తుందో. అదే దినేష్ ఏంటంటే ఈరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అనమాట. వచ్చేసరికి 10:30 or 11 అయితే అవుతుంది. దినేష్ వాళ్ళ తమ్ముడు వచ్చేసరికి 10 అవుతుంది అనుకుంటా. సో తను ఫాస్ట్గా వస్తే వచ్చిన తర్వాత కెమెరా అన్ని సెట్ చేయొచ్చు. దినేష్ వస్తానే ప్రాంక్ అయితే చేయలేం కదా, కొంచెం తిని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ప్రాంక్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. మ్యాక్స్ ఈరోజే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చి పెడితే తర్వాత ఎప్పుడైనా ప్రాంక్ చేయొచ్చు అనుకున్నాను. సో ఈరోజా రేపా అది చూద్దాం. మ్యాక్స్ ఈరోజే ప్రాంక్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా ఈ చిప్ అయితే నాకు ఒకసారి ట్రై చేయాలని ఉండేది, యూట్యూబ్లో చూస్తాను కదా. నాకు స్పైసీనెస్ అంటే చాలా ఇష్టం అండి. సో ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ట్రై చేయలేం కదా, ఇంకా చూద్దాం మళ్ళీ నెక్స్ట్ టైం. ఏంటంటే ఒక చిన్న భయం అయితే ఉంది. దినేష్కి చాలా ఓపిక అనమాట, ఎంత ఓపిక ఉందో అంత కోపం కూడా ఉంది. స్పైసీ అంతా తినలేడు అంటే తింటాడు, కానీ మరీ ఎక్కువ స్పైసీనెస్ ఉంటే కోపం వచ్చేస్తుంది. అంటే ఏదన్నా సడన్గా చేస్తే చాలా కోపం వస్తుంది అనమాట. చూడాలి ఎలా కోపపడితే అది తీసుకోలేం, ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. అంటే స్పైసీనెస్కి ఇది ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. నేను నార్మల్గా అయితే ఉండింటే కొంచెం అన్నా టేస్ట్ చేసి దినేష్కి అయితే ట్రై చేయించేదాన్ని. ఇంకా చూడాలి మరి. ఇక్కడే కెమెరా సెట్ చేసేద్దాం. ఇంక ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసేద్దాం రండి. నేనైతే రియల్గా ఎప్పుడు చూడలేదు ఎలా ఉంటుందో. అమ్మ చూడొచ్చు. చించుతప్పుడే చినిగిపోయింది. మా ఘాటు ఎక్కువ వస్తుందండి. వచ్చిన తర్వాత ఇది కట్ చేసి అందులో మిక్స్ చేసేద్దాం. చిన్న పీస్ అయితే మిక్స్ చేస్తాను, అంటే చిన్న పీసెస్ అయితే చేస్తాను. ఏదో ఒక పీస్ అయితే తింటారు కదా. సో చూద్దాం, అంతా తింటే చాలా మండుతుంది. చిన్న పీస్ అయితే ట్రై చేద్దాం నేను. సో అదే ఎక్కువ స్పైసీ ఉంటుందేమో అనుకుంటున్నాను. నాకు ఇది తీస్తుంటే ఘాటు ఎక్కువ వచ్చేస్తుందండి. ఎలా ఉందంటే ఇది స్మెల్ మనం నాచోస్ అవి ఉంటాయి కదా, ఆ స్మెల్ వస్తుంది. నాచో స్మెల్ అయితే వస్తుంది. సో చించేటప్పుడే మొత్తం పీసెస్ చేసేసానండి నేను. స్మెల్ మరి అంత ఘాటు లేదు, ఘాటుగా ఉంది. సేమ్ ఇది నాచురల్ స్మెల్ అయితే వచ్చేస్తుంది. సో చూద్దాం, వచ్చిన తర్వాత అయితే ప్లాన్ చేసేద్దాం. హాఫ్ ఫుల్ కూడా రాలేదు.
బాగానే ఉన్నాయి కానీ కొంచెం ఘాటు ఉంది. అవే బాగున్నాయి. అవి ఇవి ఒకటే. కొంచెం ఘాటు ఉంది. కాదు అవే ఘాటు ఉంది. ఇవి బాగున్నాయి. ఇవి బాగున్నాయి. తీసుకో. ఓపెన్ చేయి. ఏందో ఈ రీల్ పోతానే ఉంది. నాది షూట్ నాది నాది. రీల్ పోతానే ఉంది కానీ రీచ్ పోతుంది ఇంకా 6.3 మిలియన్ వచ్చింది. కానీ రివోట్ ఈ టీషర్ట్ బాగా కంఫర్టబుల్ ఉంది. అదే బాగలే అన్న ఫస్ట్. హైదరాబాద్ చూసావా సుమా? హైదరాబాద్ చూసావా? చూపియాకు, మనం అంతా ఫుల్ డైటింగ్. ఎప్పటి నుంచి డైటింగ్ ఫుల్ డైట్ కాదు. 6 months ఇప్పుడు అంతా ఏం చెప్తారు, మార్నింగ్ నుంచి నైట్ వరకు డైటింగ్ అంటాడు. ఖచ్చితంగా పడుకునేటప్పుడు వచ్చి పచ్చి మ్యాగీ ఏది ఉంటే అది నాకు తెలియకుండా వచ్చి సైగ్గా తినేస్తాడు. నేను అడుస్తాను, పచ్చి మ్యాగీ తింటావా నువ్వు? ఎన్ని మసాలా ప్యాకెట్స్ పచ్చి మ్యాగీ తినేస్తాడు. ఇంకొకటి అది కూడా నైట్ 12-12:30 ఆ టైంలో. అదైతే మార్నింగ్ అంతా డైట్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని నైట్ తినకుండా పడుకోవాలి. ఏం లాభం పొద్దునంతా? రేపు మంచి ఒక స్కెడ్యూల్ వేసుకున్నా, ఈ టైంలో ఈ పని చేయాలని స్కెడ్యూల్ వేసుకున్నా. ఇంకా జిమ్కి అయితే ఇంకా నువ్వు ఎంత ఇబ్బంది పెట్టినా నేను పోతా. ఏందంత ఇబ్బంది పెట్టినా? ఇబ్బంది అంటే ఇప్పుడు నేను ఒకరోజు పెట్టానుకో, ఈరోజు ఎందుకు లేదు, రేపు పోదు లేదు, ఆఫీస్ వచ్చి అడిగిపోతాడు. నేను పోవాలనిపిస్తే పోతా. అప్పుడు ఎన్ని డేస్ నేను పోతాను నేను పొద్దుటూరికి జిమ్కే? నేను ఉన్నప్పుడు డైలీ 1 అవర్ పోతా అన్నావు. అది వేస్తా అంటారు మోటార్. కపెట్ చేస్తున్నా. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? వేస్తున్నారు, కంప్లీట్ చేసేస్తాను నైట్. ఆఫీస్ లో కమాండ్ అనా జెంట్స్ లేడీస్? ఏం కాదు, తిన ప్రేమతో పెడతాను తినా. కాదు రేపు ఏం వీడియో చేయాలా ఏంది అసలు? ఏం నువ్వే కదా ప్రతి వీడియో లాంగ్ వీడియో సెషన్ నేనే ఇది కాన్సెప్ట్ అంటే అప్ చేస్తా అంతే అడిగిపోయి. ఇప్పుడు రేపు ఏం చేయాలంటే ఫుడ్ ఛాలెంజ్ చేయాలి. ఫుడ్ ఛాలెంజ్ అంటే మేము అప్పుడు పానీపూరి చేసాము, అలా ఫుడ్ ఛాలెంజ్. మ్యాగీ ఛాలెంజ్ అయితే పార్టిసిపేట్ చేస్తాడు. మ్యాగీ బాగా తింటాడు. సుజన్ తింటాడు బాగా. ఫుడ్ నువ్వు బిర్యానీ బాగా తింటావు, తినాలి కదా ఈక్వల్ గా. మ్యాగీ అయితే ఫాస్ట్ బిర్యానీ కాదు, నేను ఫుడ్ అంటే ఫ్రూట్ అయితే నేను చేస్తా. మ్యాగీ ఛాలెంజ్ ఫ్రూట్ సలాడా? ఫ్రూట్ ఛాలెంజ్ అంటే ఫ్రూట్ ఛాలెంజ్ బాగుంటుంది. నువ్వు ఫ్రూట్స్ అన్ని తింటావు, నీ కథ తెలిసిందే. కొత్తగా ఏమి నేను పెడతా. వదిన నా డ్రెస్ ఓకే కదా? జస్ట్ నోట్లో పెడతా. నీకు వీడియో తీ, ఆ స్లో మోషన్ యాడ్ చేసుకుంటాను. షార్ట్ వీడియో. లేకపోతే ఒకసారి కొట్టుకుందామా? వద్దులే, వినిపించుకున్నా జస్ట్ ఒక స్టేటస్ పెట్టుకుంటామో ఏదో ఒకటి. అంతే. స్టార్ట్ చేయనా? సరే ఇప్పుడు నీకు ఛాలెంజ్ ఇస్తాను. బండిల్ పెడతానా?
నువ్వు పడట్లేదు నేను పర్లేదా? చాలా కారం ఉంది. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇంతసేపు తిన్నావుగా. బండిలు పెడతానా? ఏం కారమన్నా? యారింది కారమా? ఆ స్వీట్ తింటావా? ఏంది కారం వచ్చింది. చూడు టేస్ట్. అదేదో కారం వచ్చింది. మధ్యలో వచ్చింది. చిప్స్ లాగానే ఉన్నాయి కదా. బండిలో పెడతాను నేనైతే. కారం వచ్చింది. అదేం వీడియో నాకు అర్థం కావట్లేదు. మీ ఇద్దరు ఏదో కాన్సెప్ట్ చెప్తున్నారు నాకు వీడియో తీయమని. ఏదో తేడాగా ఉంది. ఒకసారి పెడతారు, ఫస్ట్ నేను పెడతాను, తర్వాత అన్నాడు. అంటే దాన్ని స్లో మోషన్ యాక్ట్ చేద్దామని. కారం వచ్చింది. బే కారం సాల్టీ కానీ కారం మండుతున్నట్టుంది. షార్ట్ వీడియో తీస్తాను దినేష్. కారం ఆరిందన్న నేను తిప్పాను. ఎక్కువ అవును, ఇది కొద్ది ఘాటు ఉంది. కూర్చో 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 కూర్చో. కుర్కులో తినక నీళ్ళు తాగద్దు దినేష్. ఏమన్నా ఇంకో నీకు మంటలేదా? కొంచెమే మంటుంది. నేను కూడా తినిలా. అది కాదు. ఏంటో ఇది. Please, no! 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 Oh no! ఏదేరా ఏమో విషయాలు. అది ఏంది ఎట్లా తిన్నావు? అట్లా ఫ్లాప్ చేసినావు తెలుసా? మొత్తం ఫ్లాప్ చేసినావు. మంట ఇస్తుంది ఎక్కువ. అది ఏంది దినేష్? ఏంటది? నిజంగా చాలా ప్రాబ్లమ్స్ మంట ఇస్తుంది. మంట ఉంది. కొంచెమే మంటుందా? ఫుల్ ఉంది. కొన్ని వాటర్ ఇచ్చిన. వాటర్ వద్దు. ఇది స్పెషల్ అని తెచ్చినాను. స్పెషల్ అంటే తెచ్చిన, కొత్త ఆఫర్ పెట్టినారని తెచ్చిన. నీళ్ళు తాగద్దు. నీళ్ళు వద్దు, స్వీట్ తిను. ఏమంతనా? అంత మంట ఇస్తేనే ఏమైందా? ఎంత మంట ఉంది? అది ఎంత మంట ఉంది? కంట్లోని నీళ్ళు వస్తున్నాయి. ఎంత ప్రామిస్? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే సరే, అది కాదు. గెస్ట్ చేయి, ఏం పెట్టినాము ఇప్పుడు నీకు? కాదు బాగా వచ్చు. కండ్లోంచి నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? నువ్వు ఏం తిన్నావో చెప్పు. గెస్ట్ చేయి. ఏం పెట్టలే, ఏం తిన్నావు చెప్పు. దాని పేరు ఏం చెప్పు, గెస్ట్ చేయి. మైక్ అసలు అన్ని ఫ్లాప్ చేస్తున్నాడు దినేష్. ఇది ఫ్లాప్ కాలే, కండ్లోంచి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళు వచ్చాయి. ఇగ్నోరింగ్ ఫ్రెండ్స్ అట్లా ఫ్లాప్ చేసేసినా.
లేదు నేను కొంచెం తింటానే వచ్చేసింది నాకైతే కొంచెం నీళ్ళు కాలిపోయింది. అదే దినేష్ గ్రేట్. ఈసారి నుంచి బాగా మంట చేస్తా, అప్పుడు ఎప్పుడన్నా నన్ను చెప్తా. గొంతులో నుంచి కడుపులోకి మండిపోతుంది. ఇప్పుడు నా గొంతులో కాదు నీకు ఎట్లుంది స్వీట్ తినేది ఆపేసి. నీకు తెలుసు అది ఏదో ఏం తిన్నావు తెలుసా? కళ్ళ నీళ్ళు అవుతుంది. కొంచెం పచ్చిమిర్చి ఎట్లా పెడతావు దాంట్లో? ఏది కాదు, ఒకసారి తీసుకొని వస్తా. నీ రియాక్షన్ ఎట్టుంది ఇప్పుడు? మైక్ తీసేసేసి. నా రియాక్షన్ వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? ఫుల్ ఫస్ట్లో అంత అనిపించలే కానీ జోలో చెప్పు కదా, జోలో చెప్పు కాదు వస్తుంది. వచ్చింది ఈరోజు ఎప్పుడు ఆర్డర్ పెడతాం? నాకు చెప్పినావు, నాకు చెప్పినావు ఏమని? జోలో చెప్పాది కాదు, జోలో చెప్పా. నువ్వు తినద్దు. నీ రియాక్షన్ ఎట్టుంది చెప్పు. అంటే వాళ్ళకి తెలియాలి కదా జోలో చెప్పు ఎట్లా టేస్ట్ వచ్చిందని. మరి అందరూ ఎవరికి సజెస్ట్ చేస్తారు? అందరూ ఆమెన ఎక్కువ మంట ఉంది అలా ఇలా అంటారు కదా దినేష్, నువ్వేంది అట్లా ఉన్నావు? జోలో చెప్పేగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పు. సరే జోలో చెప్పే, నీ రియాక్షన్ చెప్పు ఏముందో. ఇప్పుడు నీకు ఎట్టుంది సిచ్యువేషన్? ఏదో చిన్నప్పుడు ఎట్టుంది ఇప్పుడు బాగానే ఉంది కానీ కొంచెం స్పీడ్ కొంచెం అంతే. ఏం లేదు దినేష్, ఈ మధ్యన నా వల్ల కొంచెం స్పైసీనెస్ ఎక్కువ నేర్చుకున్నాడు, సో అందుకే తట్టుకోగలుగుతున్నాడు. కెమెరా చెప్పే ఇప్పుడు ప్రాంక్ అన్నా కదా. ఇప్పుడు ప్రాంక్ నువ్వు నా మీద 2 చేసినావు, నేను ఒకటి చేసిన అది ఫ్లాప్ అయిపోయింది. రివెంజ్ ప్రాంక్ అనుకో, ఏమైనా అనుకో, బట్ దీంట్లో ఇంకా ఉంది. జస్ట్ ఇటు ప్యాక్ ఓపెన్ చేస్తానే ముక్కులో ఘాటు కొట్టి రియాక్షన్ ఎట్టుంది తెలుసా? మండిపోయింది మొత్తం. నాకు టేస్ట్ చేయాలని ఉంది, నువ్వు తిన్న తర్వాత అంత నాకు ముందే టేస్ట్ చేయాలని ఉన్నది. ఇప్పుడు స్పైసీ అంటే అదే తినద్దు. గైస్ నేనైతే ఏదో ఎక్స్పెక్ట్ చేశాను దినేష్ దగ్గర నుంచి ఎక్కువ రియాక్షన్, బట్ ఏమి ఇవ్వలేదు. ఎలా ఉంది దినేష్? నేను ఒక్క పీస్ తినేసరికి కొంచెం అయిపోతుంది అనుకున్నా, ఎక్కువ 3 పీసెస్ తిన్నాను, మొత్తం 4 పీసెస్. జస్ట్ ప్యాక్ ఓపెన్ చేస్తానే కొంచెం బండ్ అయిపోయింది నోస్ అయితే. నాకైతే నాకు కూడా ఇప్పుడు నోస్ కి అసలు మంట తీస్తుంది. ఇక్కడ ఈ పార్ట్ మొత్తం బండ్ అవుతుంది, మొత్తం ఫుల్ బర్న్ అవుతుంది ఇక్కడ నాకు ఇప్పుడు కూడా. హ్యాండ్ టచ్ చేసి జస్ట్ ఇట్ అన్నాను, ఇక్కడ ఫోర్హెడ్ బండ్ అవుతుంది. నేను యూట్యూబ్ లో విషయం గ్యాస్ కామెడీ ఏంటో తెలుసా? నేను ఆఫీస్ నుంచి వచ్చి మా తమ్ముని అడుగుతాను, అదే ఫోన్లో స్టోరేజ్ క్లియర్ చేసావు లేదా, రేపు పొద్దున సుమా మీద ప్రాంక్ చేద్దామని. నా మీద చేసావు కదా, అంటే రేపు నా మీద ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నారా? కవర్ చేయడానికి నేను అది చెప్పినాను. మార్నింగ్ అనుకున్నాం కదా ప్రాంక్ చేద్దామని, ఏదో ఒకటి ఉండాలి కంటెంట్. ఇప్పుడు ప్రాంక్ చేద్దాం సడన్ గా సుజన్ మొత్తం ఐడియా, సో అది ఇంప్లిమెంట్ చేసాం. ఎలా వచ్చిందో మరి చూడాలి. నేనైతే కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను దినేష్ కొంచెం మసాలా యాడ్ చేస్తుంటే బాగుండేది దినేష్. మసాలా అంటే కొంచెం మంట, నీకు మంట లేదా? సరే అనుకున్నాము, ఇక్కడ ఏదో జరిగింది. కానీ నువ్వు ఎక్కడ రియాక్ట్ అయిపోతావు అని ఐస్ క్రీమ్ జ్యూస్ అన్ని రెడీ పెట్టున్నావు ఫ్రిడ్జ్ లో. అంతేం లేదు, నేను అనవసరం స్వీట్ తెచ్చి ఇచ్చాను. లేకపోతే రియాక్షన్ ఏదో ఒకటి వచ్చింది రియాక్షన్, కళ్ళలోంచి వాటర్ వచ్చాయి. కొంచెం సేపు ఉన్నాడు, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నవ్వుతా, నాకేం అర్థం కాలేదు. ప్రామిస్ నాకైతే ప్రాంక్ అని అసలు తాటుకుంటూ రాలేదు అసలు. ఏం నవ్వుతారు వీళ్ళు, నాకు మంట తీస్తుంది. నీళ్ళు పట్టుకుంటే బాటిల్ పట్టుకుంటే వద్దంటాడు. నిద్ర వస్తుంది. ఇప్పుడు నైట్ ఎంత ఇంటర్లో టైం కదా కాదు, మొత్తానికి ఇప్పుడు ఒక ప్రాంక్ అనేది చేసేసాం. అయితే ఫస్ట్ టైం ప్రాంక్ అయితే ఈ రోజు చేసేసాము. ఈ రోజు లో అయిపోయేద్దాం అనుకున్నా, చేసేసాం ప్రాంక్. పోస్ట్పోన్ ఎందుకని. సో ఇది మటుకు అన్ఎక్స్పెక్టెడ్ ప్రాంక్, అది మటుకు చెప్పుకోవచ్చు. కనుక్కోలేకపోయారు, అస్సలు అనుకోలేదు. నేను సుజన్ మార్నింగ్ వచ్చాడు, ఇలా చెప్పాడు అనమాట వదిన చేద్దామని. సో ఈవినింగ్ కల్లా ఫినిష్. అసలు నేను ఎక్స్పెక్ట్ గా నిజం చెప్తున్నాను. ఏం చెప్పావురా నాకు నువ్వు? లేదు చెప్పింది ఒకటి. జగదీష్ కొంచెం తినేవాడు, వాడు ఏం అంటలేదు అనుకున్నాడు.
ఇప్పుడు పిలిచు ఇప్పుడు పిలిచి వద్దుగా ఇప్పుడు అది తిను ఇదంతా తిను అప్పుడే కదా నేను ఒప్పుకునేది మంట తింటాను ఇప్పుడు మంట తింటా అంటావుగా అది చూపి కొరకాలంతా బాగా అది ఇంకా కొంచెం పెట్టి మంటనా కొంచెంసేపు ఉండు కొంచెంసేపు ఉండాలా ఆడిపోయి తిన్నావుతే మంటనా కెమెరా వైపు చూడమని మంట కదా దే వై తిను అదో బాటి చెప్తా సుమా సోడా తాగుతానా సుమా మంటకుంటా సో గైస్ ఫైనల్ అయితే మా ప్రాంక్ ఇలా అయింది పర్లేదు బాగానే వచ్చింది అనుకుంటున్నాం దినేష్ నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే దినేష్ కనిపెట్టలేదు అది మాకు హ్యాపీ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా మీద ఒకరోజు నా మీద ప్లాన్ జరుగుతారని నువ్వేనేం చేసేది అంటే అర్థమవుతుంది కదా కొంచెమన్నా అర్థమవుతుంది కదా ఇప్పుడు మూమెంట్స్ అన్న అర్థమవుతాయి చేసుకోవాల్సింది ఏం చెప్పాడు సార్ రీల్స్ చేద్దాం అది చేద్దాం ఆ కాన్సెప్ట్ ఏది ఫుడ్ తినిపించే కాన్సెప్ట్ అని చెప్పి షవరా అస్సలు సో గైస్ ఇదైతే మా వీడియో ఇఫ్ యు లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ 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 బాయ్